అలానే ఇప్పుడు కరెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఆర్మీలో చాలా సంవత్సరాలు వర్క్ చేశారు కాబట్టి, సార్. అండ్ స్పెషల్లీ ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో మీకు కూడా చాలా తెలుసు. అండ్ మేబీ మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా అక్కడ ఆర్మీలో ఉన్నారు కాబట్టి, జూనియర్స్ సీనియర్స్ అందరు అక్కడే ఉన్నారు సార్. ఉన్నారు కాబట్టి మీకు చాలా విషయాలు మీకు తెలుస్తుంటాయి. ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్లో అనేది ఒక అటాక్ అనేది జరిగింది. ఆ అటాక్ అనేది ఎగ్జాక్ట్గా అసలు ఎందుకు జరిగింది, దాని వెనకాల హిస్టరీ ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కరు సోషల్ మీడియాలో డిఫరెంట్గా పోర్ట్రేట్ చేస్తున్నారు దాన్ని. సార్, ప్రైమరీ టార్గెట్ ఏంటంటే మన దేశంలో హిందూ ముస్లిమ్స్ మధ్యలో మత భేదాన్ని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వక్ఫ్ బిల్లు జరిగింది కదా సార్, దాన్ని బ్యాకప్లో వాడుకుంటూ ఈ మత భేదాలు మనం తెప్పిస్తే ఈ దేశం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో జరిగిన సంఘటన పహల్గామ్ సార్. బట్ సీ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ. ఎక్కడైనా ఎవరైనా హిందూ ముస్లిమ్స్ కొట్టుకున్నారా సార్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో ఉన్నదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏదైనా జరిగితే మన దేశానికి మనం అందరం ఒక్కలమైపోతాం. జాతి మర్చిపోతాం, మతం మర్చిపోతాం, రీజన్ మర్చిపోతాం, స్టేట్ మర్చిపోతాం. గుర్తుకొచ్చే ఒకటే ఇండియా. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ. ఆర్మీ జనరల్ పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ ఓ పెద్ద వెధవ సార్ వాడు. ఈ పహల్గామ్ జరిగిన 3 రోజుల ముందు వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, హిందూ और मुस्लिम एक साथ नहीं रह सकते. హౌ కెన్ హీ మేక్ సచ్ స్టేట్మెంట్ సార్? అండ్ 3 రోజుల తర్వాత ఈ అటాక్ జరగడం, దీనికి ఇంకొక రెండో కారణం ఉంది సార్. పహల్గామ్ అనంతనాగ్ డిస్టిక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ టు విజిట్ ఇన్ జేఎండ్కే. ఇప్పుడు సమ్మర్స్ కదా, జనాలు టూరిజంకి వెళ్తారు సార్. సో ఆ టూరిజం ఇండస్ట్రీని కొలాప్స్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసిందే పహల్గామ్ అటాక్. ఎందుకంటే ఒకవేళ టూరిస్ట్ వెళ్ళారనుకోండి, లోకల్స్కి డబ్బు వస్తుందా? లోకల్కి డబ్బు వస్తే వీళ్ళు రేపు స్టోన్ పెల్టింగ్కి పిలిచినప్పుడు లోకల్ వెళ్ళడు సార్. ఎందుకంటే వాడికి టూరిజం నుంచి డబ్బు వస్తుంది కాబట్టి, వాడికి ఉద్యోగం దొరుకుతుంది, వాడికి ఒక అవకాశం జరుగుతుంది పని చేయడానికి. సో వై విల్ హీ కమ్? సో జేఎండ్కేని ఎప్పుడూ బాగుపడొద్దు జేఎండ్కే అన్న ఉద్దేశంతోనే చేసిందే పహల్గామ్ అటాక్ సార్. వీళ్ళు మహా దుర్మార్గులు సార్. వీళ్ళకి సార్ ఒక మనిషిని పేరు అడిగిన తర్వాత ఎవరి దగ్గర ఏ వెపన్ లేని మనిషిని మీరు 20 bullets కాల్చడం ఏంటి సార్? ఒక లేడీని, ఒక జెంట్స్ని 20 bullets కాల్చడం అంటే మీలో మానవత్వం పోయింది సార్. అసలు మీరు ఈ భూమి మీద మనిషిలా బ్రతకడానికి అర్హతులే కాదు సార్. పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్. నేను ఇంతకుముందు సెమీ ఫెయిల్డ్ అని పదం వాడేవాడిని సార్. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఇట్ ఈజ్ ఎ థ్రెట్ టు హ్యుమానిటీ. ఇట్ ఈజ్ ఎ థ్రెట్ టు హ్యుమానిటీ. మన పిఓకేని మనం స్వాధీనం చేసుకునే సమయము వచ్చేసింది. అండ్ ఆర్మీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఓవర్. ఇట్ ఈజ్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. పాకిస్తాన్ చూస్తూనే ఉంటుంది అండ్ పిఓకే మన దగ్గర వచ్చేస్తుంది. ఇది జరగబోతుంది సార్. నేను మీకు రాసిస్తాను. జరగకపోతే నన్ను మళ్ళీ పిలవండి సార్. అయితే ఇప్పుడు ఈ మధ్యలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా మటుకు మన ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధం చేయబోతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు లాస్ట్ 2-3 days నుంచి యుద్ధం లేదు, ఏం లేదు, అవన్నీ కూడా రూమర్స్, అంత నార్మలే ఇప్పుడు అని అంటున్నారు అనమాట. అసలు యుద్ధం అనేది జరగదు అని అంటున్నారు. ఇది కూడా ఒక స్ట్రాటజీ. అంటే మీరు చెప్పండి, ఎంతవరకు ఈ యుద్ధం అనేది ఇప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు జరుగుతుందా, జరగదా? జరిగితే ఏంటి మరి నెక్స్ట్ పరిణామం? మీరు అమెరికా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఇండియా హ్యాజ్ ఎ రైట్ టు రిటాలియేట్. ఇండియా హ్యాజ్ ఎ రైట్ టు రిటాలియేట్. ఇఫ్ అమెరికా సేజ్ ఇండియా హ్యాజ్ ఎ రైట్, ఈ లోకంలో 193 కంట్రీస్ ఉన్నాయి సార్ భూమి మీద. 180 కంట్రీస్ మనకి సపోర్ట్ ఇచ్చినట్టు లెక్క. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అమెరికా. సో వెన్ అమెరికా సేజ్ ఇండియా హ్యాజ్ ఎ రైట్ టు రిటాలియేట్, ఇండియా హ్యాజ్ నో రీజన్ నాట్ టు రిటాలియేట్. కానీ ఒక విషయం సార్, మనం ఏదో హడావిడిగా చేసేయాలి. ఆర్మీ ఎప్పుడు హడావిడిగా చేయదు సార్ ఏ పని. ఆర్మీ పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ టైం. ఇట్ మే టేక్ ఎ మంత్, ఇట్ మే టేక్ 2 months, ఇట్ మే టేక్ 3 months, ఇట్ మే టేక్ 6 months ఆల్సో.
మీకు 1971 వార్ గుర్తుంటే గనక 1971లో కూడా ఇందిరాగాంధీ గారు శామ్ మానిక్ షాని పిలిచినప్పుడు మార్చ్ ఏప్రిల్లో షీ వాంటెడ్ ది అటాక్ టు హ్యాపన్. శామ్ మానిక్ షా టోల్డ్ మేడం, మాన్సూన్స్ ఆర్ అబౌట్ టు కమ్, బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో 54 నదులు ఉన్నాయి, ఎవ్రీవేర్ వాటర్ లాగింగ్ ఉంటుంది, ట్రూప్స్ మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది, వీ విల్ డెఫినెట్లీ లూజ్ ది వార్ అన్నాడు. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ లాంచ్ ది బ్యాటిల్ ఇన్ నవంబర్ డిసెంబర్, ఐ కెన్ గ్యారంటీ యూ 100% సక్సెస్. సో ఆర్మీ ఎప్పుడైనా సరే ప్లాన్ చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఇది చెయ్యాలి అన్న పొలిటికల్ విల్ ఉంది. సో అది డెఫినెట్గా ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్.